మా సండే రోజు మినీ వ్లాగ్. తలకూర తిని చాలా రోజులు అయిపోయింది. ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా తినేదాన్ని, కానీ డెలివరీ అయ్యాక దీన్ని క్లీన్ చేసి చేయడానికి అస్సలు టైం దొరక్క చేయలేదు. ఇవాళ ఎలాగైనా చేద్దామనేసి తలకూర అయితే తెప్పించి క్లీన్ చేశాను. మా ఇంట్లో ఎప్పుడు తలకూర చేసినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీతో పాటు గ్రేవీ చేసుకుంటాం. తర్వాత కొద్దిగా మెత్తగా ఉండే పీసెస్ తోటి ఫ్రై, అలాగే బ్రెయిన్ ఫ్రై, రసం కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి టైం కుదరకే డెలివరీ అయినప్పటి నుంచి చేయలేదు. ఇవన్నీ అయ్యేలోగా లేట్ అవుతుందనేసి మార్నింగ్ రాగి జావా తాగాను. కొంచెం ఫిల్లింగ్గా ఉంటుందనేసి ఫస్ట్ అయితే గ్రేవీకి పెట్టి ఇడ్లీ చేయడానికి కూడా పెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేస్తున్నాను. నేను మోస్ట్లీ నాన్ వెజ్ చేస్తున్నానంటే ఒకేసారి అన్నీ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. సో రోజంతా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇవి అయ్యేలోగా ధన్వి కూడా లేచేసింది. గ్రేవీ, ఫ్రై, ధన్వికి సపరేట్గా కర్రీ, ఇడ్లీ అయితే రెడీ. ఇంకా సండే అంటే కంపల్సరీ మా ధన్వికి హెయిర్ ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేపిస్తాను. నేను కుకింగ్ వ్లాగ్ షేర్ చేసిన ప్రతిసారి నన్ను అడిగేది, మీరు అప్పుడే నార్మల్ వాటర్ టచ్ చేస్తున్నారా, 3 months వరకు టచ్ చేయకూడదు అంటారు కదా అనేసి. నేను ఎగ్జాక్ట్గా 2 weeks రెస్ట్ తీసుకున్న. ఆ తర్వాత నుంచి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. నార్మల్ వాటర్ టచ్ చేయకుండా కుక్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ప్రతిసారి హాట్ వాటర్ పెట్టుకోలేము కదా. అండ్ మా డాక్టర్ అయితే వాటర్ టచ్ చేయడం వల్లనే మదర్కి కానీ బేబీకి కానీ ఎలాంటి ఇష్యూస్ రావని చెప్పారు. ఫస్ట్ డెలివరీ తర్వాత నేను ఇదే ఫాలో అయ్యే, ఇప్పుడు కూడా ఇదే ఫాలో అవుతున్నా. నాకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ నేను ఎవరికి కూడా సజెస్ట్ చేయను టచ్ చేయండి అని. మనకు చేసి పెట్టే వాళ్ళు ఉంటే హ్యాపీగా రెస్ట్ తీసుకోవడంలో తప్పే లేదు. ఇంకా అలాంటి సిచ్యువేషన్ లేదు అన్నప్పుడు చేసుకోవడం వల్ల ఎఫెక్ట్స్ అయితే రావు. నేనైతే ఎక్స్పర్ట్ని కాదు, డాక్టర్ని కాదు ఒకరికి సజెస్ట్ చేయడానికి. కాకపోతే ఇది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా, అడిగారు కాబట్టి. ఇంకా తర్వాత ధన్వికి స్నానం చేపించా. ఈలోగా బాబు కూడా లేస్తే తనకి ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేపించి రెడీ చేశాను. ఈ డ్రెస్లో ఆ బ్లాంకెట్లో కలిసిపోయాడు. ఇంకా మా ధన్వి ఏమో వాడిని ఎత్తుకోవాలి, కూర్చోబెట్టుకోవాలంటుంది. ఒరే ఇంకొద్ది రోజులు అవ్వని రన్నా ఒప్పుకోదు. వాడికి స్నానం చేపించాను కదా, నిద్ర వచ్చేసి ఏడుస్తున్నాడు పడుకోవాలని, తన వదిలిపెట్టనంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్కి బాగా పండిన పనసపండు ఉంటే పనసపండు, బనానా వేసి బొరుగులతోటి స్వీట్ చేస్తారు. ఇది కర్ణాటక రెసిపీ. మా చిన్నప్పుడు తిన్న, మళ్ళీ ఇప్పుడే తినడం. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసునో కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా నైట్కి తలకూర ఫ్రై, బ్రెయిన్ ఫ్రై, రసం చేస్తున్నా. దీంతో డిన్నర్ అయితే ఫినిష్ చేసాం. ఇంతే ఇవాళకి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.